నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుష్కరాల నిర్వహణ కోసం ప్రణాళిక సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగరం మండలం మునికూడల్లోని దేవాంశ్ ఘాట్ను మోడల్ గ్రామీణ పుష్కర్ ఘాట్గా అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, నాన్ క్యాడర్ ఎస్పీ ఏవి సుబ్బరాజు తదితర అధికారులతో కలెక్టర్ కీర్తి కలిసి 2 గంటలకు పైగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 రాజమహేంద్రవరం కేంద్రంగా జరిగే గోదావరి నది పుష్కరాల సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే యాత్రికులకు మునికూడలి ఘాట్ ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. గత పుష్కరాల్లో ఒకే రోజు 50,000 మందికి పైగా ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా 2027 పుష్కరాల్లో రోజుకు 80,000 మంది వరకు భక్తులు స్నానం చేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ముగ్గళ్ల, రావిపాక, కోటిపాక, జాలిపూడి మార్గాల ద్వారా భక్తులు ఘాట్కు చేరుకునే విధంగా రహదారులు, ట్రాఫిక్ ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రస్తుతం 49 మీటర్ల పొడవున్న ఘాట్ను మరో 35 మీటర్లు విస్తరించి మొత్తం 84 మీటర్లుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గోదావరి హారతి కోసం ప్రత్యేక వేదిక, పిండ ప్రదానాల కోసం 5 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక ఘాట్ నిర్మించాలని సూచించారు. గోదావరి వరదలకు ముందుగానే నిర్మాణ పనులు పూర్తి చేసి శాశ్వత ఉపయోగానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ శివరాముడు, పుష్కర్ స్పెషల్ అధికారి మహేష్, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, వి శాంతమణి, ఎస్ఈ కె తిలక్ కుమార్, కె లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైట్ సైడ్ వెళ్తే చిన్న ఒక సీసీ రోడ్ ఉంది. సీసీ రోడ్ పక్కన ఈ ల్యాండ్ ఇక్కడికి ల్యాండ్ ఉంది. దాంట్లో ఒక 80 సెంట్స్ 1 acre వరకు కొద్దిగా అప్ చేసి ఇక్కడ ఇంటి మీద 3 ఎకరాలు ఇసుక ఉండేదండి. ఆ ఇసుక మీద స్నానం ఇక్కడ ఈ సాయంత్రం ప్రాబ్లం కాదండి. ఏ మంత్ లో కట్టారు? 15 అండి. అది కరెక్ట్ మే నెలలో కట్టారు. మే 15 స్టార్ట్ చేసి 2 నెలల్లో కట్టారు. 1 month ముందు కట్టారు. అది అందరూ కూడా అప్పుడు యంత్రాంగం అంతా ఈరోజు మునికోట గురించి పర్యటన చేయడం జరిగింది. దానికి భాగంగా ఇప్పుడు ఒక మోడల్ ఘాట్లో అంటే ఏమేమి ఉండాలి, ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళు మనం 50 మీటర్స్ ఒక బేస్ కంపార్ట్మెంట్ అనుకుంటే ఆ 50 మీటర్లో ఈచ్ డిపార్ట్మెంట్ది ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది. లైక్ పోలీస్ వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఒక వాచ్ టవర్, కంట్రోల్ రూమ్ కావాలా అని వాళ్ళు చెప్పారు. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి తర్వాత డిపిఓ వస్తే వాళ్ళ శానిటేషన్ సిబ్బంది ఎంతమంది డిప్లాయ్ చేస్తారు, ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తారు, ఆర్డబ్ల్యూఎస్ నుండి వాటర్ సప్లై పాయింట్స్ ఎక్కడ పెడతారు, మీరు షవర్స్ ఎక్కడ పెడతారు, ఆ తర్వాత చేంజింగ్ రూమ్స్ ఎక్కడ పెడతారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలన్నది మనకు ఒక టెంప్లెట్ ఇస్తాం. దాని ప్రకారం మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇది పంచాయతీ వస్తుంది కాబట్టి మీరు స్టార్ట్ విత్ డిపిఓ. మీ శానిటేషన్ డిప్లాయ్మెంట్ ప్లాన్ కాన్సెప్ట్, ఓవరాల్ కాన్సెప్ట్ మనం ఈ ఘాట్ని తీసుకోవడానికి కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఎక్కువ పుష్కర్ ఘాట్ కానీ కోట్లింగాల్ ఘాట్ ఎంతసేపు కూడా పుష్కరాలు అనేవి రాజమండ్రి సెంట్రిక్ గా జరిగేవి. సో ఈసారి మనము అఖండ గోదావరి కాన్సెప్ట్ లో మొత్తం రూరల్ ఏరియాలో ఉన్న ఘాట్స్ కూడా దూరం నుంచి వచ్చే పిల్గ్రిమ్స్ ని ఇటు తేవాలి అనే ఉద్దేశంతో ఆలోచించాం. అందులో ఫస్ట్ మనకి మునికూడలికి చాలా ప్రసిద్ధి హిస్టరీ ఉన్నటువంటి ఘాట్ కింద 1200 సెంచరీ నుంచి కూడా హిస్టరీ ఉంది అని చెప్పి ఇందాక ఉన్న చెప్పారు. సో ఇప్పుడు ఆ హిస్టరీని కూడా మేము ఇందులో తీసి అసలు ఏముంది, ఘాట్ యొక్క హిస్టరీ ఏంటి, కల్చర్ ఏంటి, మునికూడలి అంటే ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఏ డైనాసిటీ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ వీ విల్ టేక్ ఇట్ అవుట్. సో మనం ఈ ఘాట్ని
చూస్ చేసుకోవడానికి కారణం ఈ ఘాట్ యొక్క కల్చర్ అండ్ హిస్టరీని చూపించడంతో పాటు పిలిగ్రిమ్స్ ని, వైజాగ్ నుంచి వచ్చిన పిలిగ్రిమ్స్ ని, లేదంటే ఒకవేళ మీకు కొవ్వూరు దాటి గామన్ వచ్చినా సరే వెంటనే రూట్ డైవర్షన్ చేసుకుని దిస్ ఇస్ వెరీ నియర్ టు అవర్ కాతేరు కాబట్టి మనకి 2 యాంగిల్స్ లోని కూడా బాగుంటుంది. వెహికల్ ట్రాఫిక్ డైవర్షన్స్ చూసుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘాట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. ఈ ఘాట్ కంట్రోల్ రూమ్ లో ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాము. ఈ ఘాట్ కంట్రోల్ రూమ్ మేజర్ ఇంటిగ్రేటెడ్ దానికి కనెక్ట్ అయి ఉండేది. సో ఇక్కడ పబ్లిక్ అడ్రస్ మ్యామ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది మ్యామ్. ఇక్కడికి ఎంతమంది వస్తారో మాక్సిమం ఇక్కడ నియర్ బై టెంపుల్ కూడా అంతమంది వెళ్తారు. లాస్ట్ టైం శివరాత్రికి కూడా ఎక్కువ ఇక్కడ మునికూడల దగ్గర మనం వచ్చే దారిలో టెంపుల్ ఒకటి ఉంది.